మామిడికాయలు. నేను ఇవాళ ఆ మామిడికాయలతోని మీకు ఒక మంచి చల్లని షర్బత్ చేయబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మ్యాంగో షర్బత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, పంచదార 1 కప్పు, నల్లుప్పు 1/2 టీ స్పూన్, నిమ్ముప్పు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ముందు మనం పాకం తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ చేసుకొని కొంచెం లేత పాకం వచ్చే వరకు చేసుకుంటే చాలండి. కొంచెం జస్ట్ అలా షుగర్ తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం లేత పాకం చేసుకుందాము. షుగర్ని ఇలా చేసుకొని తాగితే చాలా చలువ, మీకు ఎండ దెబ్బ వడదెబ్బ ఇలాంటివి ఏవి కొట్టవు. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుందాము. కొంచెం నీళ్లు పోసుకుంటే చాలా తొందరగా వచ్చేస్తుందండి. లేత పాకం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మామిడి ముక్కల్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి అందరికీ చాలా చలువ. ఇది ఓకే, ఇది మొత్తం చక్కగా పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ షుగర్ సిరప్లో వేసేసుకుందాము. ఓకే, ఇలా చక్కగా మొత్తం పేస్ట్ అయిందాన్ని ఈ చక్కెర పాకంలో ఎలాగైతే మొత్తం చక్కగా కలిసిపోవాలి. ఇది మొత్తం కాస్త దగ్గర అయిన తర్వాత బౌల్లోకి తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. మీకు సరిపడినంత ఎన్ని గ్లాసెస్ కావాలి అంటే అన్ని గ్లాసెస్కి సరిపడినంత లిక్విడ్ ఇది మనం తయారు చేసుకున్న షర్బత్ని తీసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మీకు కావాలి కాస్త చల్లగా తాగాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఈ మామిడి ముక్కలు ఏవైతే కొంచెం పంటికింట తగిలితే బాగుంటాయి అనుకున్న వాళ్ళు ఉంచేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం నల్లుప్పు, జీలకర్ర పొడి మీకు రుచికి సరిపడినంత వేసుకోండి, కొంచెం సాల్ట్, చూడండి ఎంత కలర్ చేంజ్ అయింది కదా మనకు. అప్పటికిప్పటికి బ్లాక్ సాల్ట్ వేయగానే జీలకర్ర పొడి వేయగానే చాలా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుందాం. ఇలా సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకొని పిల్లలు ఎండలో ఆడుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి అలా చల్లగా ఇస్తే వడదెబ్బ కొట్టదండి. ఒక 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేద్దాం గార్నిషింగ్ కోసం. పుదీనా కూడా చాలా చలువండి, పుదీనా కూడా మీరు తీసుకుంటే చాలా మంచిది. వావ్,
మ్యాంగో షర్బత్ రెడీ అండి. తయారీ విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో షర్బత్ తయారు చేసే విధానం. ముందుగా మామిడికాయ ముక్కలు ఉడికించి మిక్సీ పట్టి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా నిమ్మరసం వేసి పాకం రానివ్వాలి. దీనిలో మామిడికాయ గుజ్జు, కరిగించిన నిమ్మపు వేసి మరిగాక కాస్త చల్లారనివ్వాలి. సర్వింగ్ బౌల్లో 1 వంతు షర్బత్, 3 వంతుల నీళ్లు, జీలకర్ర పొడి, నల్లుప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో షర్బత్ రెడీ.